హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ దోస్తులు అందరూ బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలో బాగుందండి. డయాబెటీస్ ఉన్నవారికి బ్రేక్ఫాస్ట్గా కొన్ని బెస్ట్ ఫుడ్స్ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటంటారా? ఓట్స్తో చేసిన దోశ, జావా వంటకాలు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచిది. రకరకాల వెజిటబుల్స్తో పాలకూర లాంటి వాటితో వేసి చేసిన ఓట్స్ ఉప్మా, కిచిడి లాంటివి తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ని నియంత్రణలో ఉంటుంది. ఓట్స్ని నీళ్ళల్లో ఉడికించి వాటిలో పాలు, నట్స్ కలుపుకుని తింటే చాలా మంచిదట. ఓట్స్ తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందట. డయాబెటీస్ ఉన్నవారు పొట్టు పెసలతో చేసిన పెసరట్టు తినవచ్చు. పొట్టు పెసలలో ఉండే ఫైబర్ వల్ల, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల డయాబెటీస్ ఉన్నవారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇక గోధుమ రవ్వలో ఉన్న ఫైబర్, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం లాంటివి ఉండడం వల్ల గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లేదా గోధుమ పిండితో చేసిన చపాతీలు తినడం వల్ల డయాబెటీస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ని నియంత్రించడానికి కోడిగుడ్లు తినడం మంచిదట. బ్రేక్ఫాస్ట్లో గుడ్డు తింటే ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే కోడిగుడ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్, కార్బోహైడ్రేట్లు తక్కువగాను, ప్రోటీన్స్ ఎక్కువగాను ఉంటుంది. ఈ రెండు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. గుడ్లు తీసుకోవడం వల్ల వాటిలోని ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు డయాబెటీస్ ఉన్నవారికి ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని, అలాగే గుడ్లు తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులకి కారణమయ్యే ప్రమాదకారకాలేవి ఉండవని, కాకపోతే మితంగా తినాలని. అయితే ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయో అటువంటి వారు మాత్రం ఎగ్ వైట్స్ తింటే మంచిదని నిపుణులు అంటున్నారు. డయాబెటీస్ ఉన్నవారికి బ్రేక్ఫాస్ట్లో మరొక బెస్ట్ ఫుడ్ రాగులు. రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ని వేగంగా పెరగడాన్ని నిరోధిస్తుంది. అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు రోజు ఉదయం పూట రాగి జావ తాగుతుంటే నీరసం తగ్గుతుంది. అంతేకాకుండా వీలైన వారు వారానికి 2-3 సార్లైనా సంగటి తింటే మంచిదట. అది కూడా ఫైబర్, ప్రోటీన్లు ఉంటే ఆకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసుతో కూడిన సంగటి చాలా మంచిదంటున్నారు వైద్యుడు. మధుమేహం ఉన్నవారు గ్రీన్ టీ, హెర్బల్ టీ, దాల్చిన టీ, మెంతి టీ, అంతేకాకుండా నీళ్లు కూడా సరిపడినన్ని తాగడం ప్రయోజనకరమట. డయాబెటీస్ ఉన్నవారు బియ్యం రవ్వతో కానీ, బియ్యం పిండితో కానీ చేసిన ఇడ్లీలు, దోశలు ఎక్కువగా తినకూడదని అంటున్నారు. అలాగే మైదా పిండితో చేసిన బోండాలు లాంటి ఆహారానికి దూరంగా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని, కార్బోహైడ్రేట్లు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలంటున్నారు. విన్నారు కదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాల్సిన ఆహారాల గురించి. వీటిలో చాలా వరకు ఉదయాన్నే చేసుకుని తినదగినవి, తాగదగినవే ఉన్నాయి. కాకపోతే కాస్త ఆసక్తి, ఓపిక ఉండాలంతే కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం కలుగుతుంది. అలాగే హైప్ని కూడా కాస్త గుర్తుపెట్టుకొని మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. నమస్తే.